అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి లోకేష్ 71వ ప్రజా దర్బార్ నిర్వహించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. స్వయంగా బాధితులతో ఆయన మాట్లాడారు. ఫిర్యాదులు స్వీకరించి అప్పటికప్పుడు పరిష్కరించాల్సిన సమస్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. బతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లిన తన సోదరి షేక్ జుబేదాను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లుకు చెందిన షేక్ షబానా మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. తన ఇద్దరు కుమార్తెల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించాలని అనంతపురానికి చెందిన మదమంచి ప్రవీణ్ కుమార్ వినతి పత్రం ఇచ్చారు. అటు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించి న్యాయం చేయాలని ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కోరారు. ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం. ఆర్డిటిని కాపాడితే కాదు, ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్లనే. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు. గతంలో నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా. మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది. పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఫైర్ బ్రాండ్ మంత్రి అమ్మ ఉంది. ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది. చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని. చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు. 6 నిమిషాలు మా వెనకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి. ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది. ఒక బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి. మేడం గారి పక్కన